హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ ఊర్లో అయితే నిన్న పెళ్ళి ఉండే, నిన్న అయితే వెళ్ళాము. ఈరోజు ఇక ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళడానికి రెడీ అయినామా? ఇంటికైతే వెళ్తున్నాము. అందుకోసమే నిన్న అయితే వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక పాపనైతే ఇంటికనే ఉంచి ఇక ఈ ఎండకు ఎందుకు అనేసి అయితే ఇక మేము వెళ్ళాము. మా ఆయన, మా పాప, నేను. పాప కాదా, బాబు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ముగ్గురం అయితే నిన్న పెళ్ళికి వెళ్ళి ఈరోజు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. జర్నీలో ఉన్నాం. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, ఎండ చల్లగా, చలికాలం ఉన్నట్టున్నది. ఇక ఎండ కోసమని ఆగినాం. ఇట్లా పొంగ కూడా వస్తుంది కానీ కాసేపు ఆరాంసే ఉందామని. రోడ్ కొత్తగా ఉన్నది, ఇటు కొత్తగా వేసిర్లు కావచ్చు. ఏయ్ కానీ అక్క ఎదురా, అక్క 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 ఇంటికాడ ఆమె కూడా ఫ్రెండ్స్, ఆమె కూడా వస్తానని ఏడ్చింది. కానీ ఇక మేమే ఎండకు ఎందుకు అనేసి అయితే ఇక ఇంటికనే ఉండు నానమ్మతోని అని ఇక మేమే వచ్చాము. ఏమేమి ఉన్నాయి సామాన్లు? బాగానే చీర, అలబెట్టిన చీరలా మా పాప కోసం ఒక లాకెట్ పంపింది. ఆమె జాతర పోయిందటనైతే. బాగానే సామాన్లు తెస్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. వాళ్ళు అర్థమైన జాతర పోయినట్టనైతే ఇవి నాకు గాజులు ఇచ్చింది. నీకు ఇటు వస్తే లక్కే అను. పని తొందరగా, ఆకలి అవుతుంది. తిని కూడా వెళ్ళలేదు. మేము పొద్దున్నే వెళ్ళినాం. ఎండ అనిపిస్తుంది కానీ ఇప్పుడు 7:30, 8 అవుతుంది టైం. 8 అవుతుంది కావచ్చు. తినకుండా వెళ్ళినాం. మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేయాలి. టిఫిన్కి ఆగి దోశనో, ఇడ్లీనో, పూరినో తినిపోతే ఖతం అయిపోతుంది. కడుపులో కొంచెం ఎలుకలు ఉరకక రైట్. బండి ఆన్ చేసే ఉన్నది, నడిపితే అయిపో మీలే. నాకు నడపరాదు, నడిపేస్తే నేనే నడిపేదాన్ని. కూర్చోమని ఫ్రెండ్స్, మేమైతే టిఫిన్ చేయడానికి పోతున్నాం. మధ్యలో ఆగినాం. కన్నా ఏం తింటావు? కన్నా ఏం తింటావు? టిఫిన్ చేస్తాడా, తింటాడా? చేస్తాడా అంటారు. నా పూరి వచ్చేసింది. ఇక కృష్ణవేణి దోశ ఆర్డర్ చేసింది, నేను పూరి. కృష్ణవేణికి పూరి నచ్చది. కానీ తింటావా? తిను. అగో ఇట్లా అంటాడు. మంచిగా ఉన్నది. నచ్చది అనుకుంటానే లగాయిస్తుంది కృష్ణ. దోశ రావడానికి లేట్ ఉన్నది, అందు గురించే టేస్ట్ చేస్తుంది. బెంచ్ని కొడతాడు చూడు. మంచిగా ఉన్నాయా?
పడేడు మరి ఆడు కృష్ణవేణి దోశ రానే వచ్చింది. మెల్లగా నువ్వు ఇగో నువ్వు నా పూరి తిన్నావు, నేను నీ దోశ తినాలి. ఆగో ఎందుకు? సగం అయితే తిన్నావుగా, సగానికి బాట. ముంగట సాంబార్ పడుతుంది, చట్నీ సాంబార్ ఇదేమో ఇంకో చట్నీ ఇచ్చింది. టమాటా చట్నీ కావచ్చు, టమాటా నాకు పప్పు ఈ చట్నీ. పిల్లలు ఉంటే తినడానికి ఆడవాళ్ళు ఇంత కష్టపడాలి. నిండిందా పొట్ట? ఇక తినేసి బయలుదేరిపోయినాం. మేము తిన్న హోటల్ అయితే అగోండి వెనుక, అది అవును రోడ్ దాటి తినడానికి పోయినాం. అంటే మేము వచ్చే తవ్వలో ఇక్కడ లేదు పోవడానికి, అలా బండి అటు నుంచి తిప్పాలంటే మొత్తం అటు లాంగ్ పోయి ఆ బ్రిడ్జి కింద నుంచి తింపి ఇటు రావాలి. అందు గురించే బండి ఇక్కడనే పెట్టేసి పోయినాం. ఈయనకి ఇడ్లీ తీసుకునేదా ఒకటి తినేటాడేమో కా చూస్తూ ఉండిపోయాడు. ఇక నడుండి ఇంకా బాగా దూరం జర్నీ చేయాలి, అందు గురించి టిఫిన్ చేసినాం, లేకపోతే ఇంటికాడనే తినేటోళ్ళం. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి మినిమం 80 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, అంత వస్తుంది. 40 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే పదండి. మమ్మీ మేము ఎటు పోయినాం? పట్టు పండావును. ఇది కూడా పట్టు, ఇది చీర అవును నీకు కట్నం పెట్టింది పెళ్ళి వాళ్ళు చీర నీకట, నువ్వు రాలేదని నీకు కట్నం పెట్టి పంపిల్లు. తింటదట. ఏ లొల్లి ఏమో ద్రాక్ష పండ్లు కడగకుండానే తింటాను వీళ్ళు. అద్దట ఆమె అట. నీయా? నేను కొన్నా. మేము ఎటు పోయినాం మమ్మీ? మేము ఎటు పోయినాం? ఏ ఊరికి పోయినా? ఏ ఊరికి?